హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు రెసిపీ అయితే డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అండ్ బ్రెడ్లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కర్రీ అనమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా చక్కగా కుదిరేలా ఎలా చేయాలో చూపిస్తాను. నేనైతే మిల్కీ మిస్ట్ తీసుకున్నాను. పన్నీర్ ప్యాకెట్లు ఇవి రెండు. వాళ్ళే ఆల్రెడీ క్యూబుల్ లెక్క కట్ చేసి ఇచ్చేసారు. సో ఈ క్యూబుల్లా కట్ చేసిన దాంట్లో మనం ఉప్పు, కారం, పసుపు ఈ మూడు వేసి కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో హోల్ గరం మసాలా వేసుకొని అండ్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మీడియం సైజ్ 3 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు అండ్ 2 స్పూన్ల కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, కొంచెం టేస్టీ సాల్ట్ ఇవన్నీ వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. సో మగ్గిన తర్వాత ఇలా కలదిప్పుతూ ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఇలా కదుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గర పడ్డాక పన్నీర్ ముక్కలు వేసుకొని వన్స్ కలబెట్టుకొని ఆఫ్ చేసుకోవడమే. ఇక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతెంతో రుచికరమైన పన్నీర్ కర్రీ డాబా స్టైల్లో రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.